సాంస్కృతిక సాహిత్య సలహాదారు పెద్దలు మా పెద్దన్నయ్య శ్రీ కెవి రమణాచారి గారిని తమ సందేశాన్ని అందించవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాను. ఈనాటి ఈ కార్యక్రమం, ఇప్పుడు జరుగుతున్న ఈ కార్యక్రమం శతావధాన విజయోత్సవ సభ. 3 రోజులుగా నవ యువ అవధాని మన మధ్య పద్యాలని, సంస్కృతంలో శ్లోకాలని అప్పచెప్తా ఉంటే మనందరం కూడా అబ్బురపడిపోయినాం. ఆ తర్వాత ఇవాళ సాయంత్రం 6 గంటల ప్రాంతంలో వారు ధారణ ప్రారంభించి 32 నిమిషాల్లో ఆ ధారణ పూర్తి చేయడం అనేటువంటిది చూస్తే వారి ధార, వారి ధారణ, వారి ధిషణ, వారి ధోరణి, వారి ధైర్యం, ఈ 5 కూడా అవధానికి ఉండాల్సినటువంటి లక్షణాలు వీళ్ళలో నిండుగా ఉన్నాయని మనం అందరం కూడా ఆనందపడిపోయినాం, ఆశ్చర్యపడిపోయినాం. ఇప్పుడే మేడం శ్రీమతి వాణి దేవి గారు మాట్లాడినారు. నా మనమడు ఇదే వయసులో ఉన్నాడు. వాళ్ళు ఇప్పుడు ఉప్పు కప్పురం చదవాలని చెప్పంటే ఇంగ్లీష్ స్టైల్లో తెలుగు చదువుతున్నారు. వీరేమో ఆ పద్యాలు అప్పచెప్తా ఉన్నట్టయితే, సంస్కృతంలో ఉండేటువంటి శ్లోకం చెప్తా ఉన్నట్టయితే ఆ రిథం ఏదైతే ఉందో అది ఎంతో గొప్పగా ఉండిందో, ఒక్కొక్క పదం ఆయన ఉచ్చరిస్తూ ఉన్నట్టయితే నాకు కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చినాయి. ఇలాంటి పిల్లలే కదా మన దేశానికి కావాల్సింది, ఇలాంటి వాళ్ళ కోసమే కదా మనం తాపత్రయపడేది, ఈ సభలు ఇవన్నీ కూడా నిర్వహించేది ఇలాంటి పిల్లలు చాలా గొప్పవాళ్ళు కావాలని చెప్పని కదా అని చెప్పని అనుకుంటున్నాం. కానీ నాకు ఇప్పుడు ఒక మాట అనిపిస్తూ ఉంది. ఈ దర్శనం సోదరులకి ఇరువురికి శతావధానాన్ని నిర్వహించాలనేటువంటి కోరిక ఎందుకు కలిగింది అనుకోండి, మనల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించి ఈ సారస్వత పరిషత్తులో ఈ కార్యక్రమం పెట్టాలని చెప్పినటువంటి తలంపు ఎందుకు వచ్చిందనుకుందాం. ఇంత విజయవంతంగా వందలాది మంది సమక్షంలో గన్నవరం లలితాదిత్యకు జరిగినటువంటి సన్మానాన్ని నభూతో నభవిష్యత్ అన్నట్టుగా చేయడానికి కోసం చెప్పిన వాళ్ళకి శక్తి ఎలా వచ్చింది, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే ఇదంతా కూడా ఆ శారదాంబ యొక్క అనుగ్రహం, అలాగే శృంగేరి పీఠాధిపతుల యొక్క అనుగ్రహం అని చెప్పని మనమందరం భావించాల్సిందే. మన మనసులు, మన మేధస్సులు, మన యొక్క ఆలోచనలన్నీ కూడా తుప్పుబట్టిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నాం. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా 2017లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శతావధానం నిర్వహించాలి అని చెప్పన్నప్పుడు పెద్దలు శ్రీ గౌరీభట్ల మెట్రామ శర్మ గారి యొక్క శతావధానం ఇక్కడ నిర్వహింపబడిన తర్వాత 5 ఏళ్ల కార్యక్రమం, 5 ఏళ్ల మనం గ్యాప్ తీసుకున్నాం. ఇవాళ ఈ సారస్వత పరిషత్తులో ఈ కార్యక్రమం జరిగిన తర్వాత నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇది సార్థక నామధేయంగా ఉంది సారస్వత పరిషత్తు. ఇలాగే సారస్వత పరిషత్తులో ఇలాంటి శతావధానాలు, సహస్రావధానాలు విరివిగా జరగాలని చెప్పని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను. మనకు నిజానికి ఈ కార్యక్రమం జరుగుతున్నప్పుడు శ్రీ కోలాచలం మలినాథ సూరిని జ్ఞాపకం చేసుకున్నాం, అలాగే తిరుపతి వెంకట కవులను స్మరించుకున్నాం, మాడభూషి వారిని స్మరించుకున్నాం, కొప్పరపు కవులను స్మరించుకున్నాం, అలాగే సిరిసన్హల్ కృష్ణమాచార్య వారిని స్మరించుకున్నాం, విఠాల వారిని స్మరించుకున్నాం, సివి సుబ్బన్న శతావధాని గారిని స్మరించుకున్నాం. తర్వాత ఇప్పుడు గౌరీభట్ట రామకృష్ణ శర్మ గారిని, గుమ్మన లక్ష్మీనరసింహ శర్మ గారిని కూడా స్మరించుకున్నాం. వారందరినీ స్మరించుకుంటే ఇవాళ వేదిక మీద ఒకరిద్దరు బహుశా వెళ్ళిపోయి ఉంటారేమో, కానీ ఇంతమంది శతావధానుల్ని ఈ వేదిక మీద చూడడం అనేటువంటిది మాత్రం మనకు కన్నుల పండుగగా ఉంది. వాళ్ళందరికీ ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం నిండుగా ఉండి వారు శతావధానాలు మెండుగా చేయాలని, ఇంకా మనల్ని కూడా ఆనందింపజేయాలని చెప్పి అనుకుంటున్నాను. శతావధాని గౌరీభట్ల మెట్రామ శర్మ గారు అయితేనేమి, మా శ్యామనంద ప్రసాద్ గారు అయితేనేమి, అలాగే రాంభట్ల వారు అయితేనేమి, అలాగే వెంకటేశ్వర్ గారు అయితేనేమి, అలాగే మహాదేవమణి గారు వెళ్ళిపోయారు, మహాదేవమణి గారు అయితేనేమి, ఇంతమంది శతావధానులు ఈ వేదిక మీద ఉండడం అనేటువంటిది జరిగితే వాళ్ళందరి ముందట అనుభవజ్ఞులు, పెద్దలు, వయోవృద్ధులైనటువంటి వాళ్ళ ముందట గన్నవరం లలితాదిత్య ఆ ధారణ చేస్తూ ఉన్నట్టయితే వాళ్ళు కూడా ఎంత ఆనందపడ్డారో నేను కిందించి చూశాను. కాబట్టి చాలా ఆనందం కలిగింది మనందరికీ. ఈ 3 రోజుల కార్యక్రమానికి మాకందరికీ కూడా గురుతుల్యులైనటువంటి పెద్దలు మా శ్రీమాన్ శ్రీ పెరుంబుదూరు శ్రీ రంగాచార్య స్వామి వారు ఆధ్యక్షం వహించి దీన్ని విజయవంతం చేసినందుకు వారికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను. మరొక్క మాట ఇక్కడ నేను చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అవధానం మన తెలుగువారి యొక్క ప్రత్యేకమైనటువంటిది. ఇది
ఇతర భాషలో లేదని చెప్పి అనుకుంటున్నప్పుడు అవధాన కార్యక్రమాలు నిర్వహిస్తే ఇవాళ నిన్న మొన్న 3 రోజుల పాటు ఇలా ఎంతమంది వచ్చారో మళ్ళీ అవధాన కార్యక్రమాలు నిర్వహిస్తే ఇలాగే మీరు రావాలని చెప్పని మాత్రం నేను సభాముఖంగా మనవి చేసుకుంటున్నాను. మన తెలుగునాట మనకు ఉండేటువంటి గొప్ప విషయం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు మన తెలుగు భాష అన్నా, శతావధానం అన్నా, కవి సమ్మేళనం అన్నా, ఇవన్నీ అన్నా కానీ ఆయనకు ఎంతో ఆనందకరమైనటువంటి విషయంగా భావిస్తారు, ఎంతో ఇష్టంగా భావిస్తారు. కాబట్టి మున్ముందు సందర్భాల్లో కూడా, సన్నివేశాల్లో కూడా, సభల్లో కూడా వారిని కూడా ముఖ్య అతిథిగా వచ్చేటట్టుగా ప్రయత్నం చేస్తాం. మేము తప్పకుండా వారు ఉంటే ఇంకా ఎక్కువగా సభను రంజింపజేసేటట్టుగా ఉండడానికి అవకాశం ఉంటుందని మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ మా కూర రఘుత్తం రెడ్డి గారు శాసనమండలి సభ్యులైతేనేమి, అలాగే శ్రీమతి సురభి వాణీదేవి గారు శాసనమండలి సభ్యురాలైతేనేమి, వీరితో పాటు మా జ్వాలా నరసింహారావు గారు ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రత్యేక ప్రముఖ ప్రచారాధికారిగా ఉన్నటువంటి వారు రావడం ఏంటి, పెద్దలు పివి నరసింహరావు గారి తమ్ముడైనటువంటి శ్రీ పివి మనోహర్ రావు గారు కూడా రావడం ఏంటి, అందరూ పెద్దలు వచ్చారు. కాబట్టి నేను ఇవాళ ఆనందంగా ఈ ఇరువురు సోదరులకి నేను చిన్నవాళ్ళైనా తల వంచి నమస్కరిస్తున్నాను. ఇంత కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు దీనికి తోడ్పడినటువంటి వాళ్ళకందరికీ కూడా సభాముఖంగా నమస్కరిస్తున్నాను పేరు పేరున. నాకు ఈ సభలో ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరం ఏముందంటే, ఇది గౌరీభట్ల గుమ్మన్న గారి వేదిక. గుమ్మన్న లక్ష్మీనరసింహ గారికి నాకు చిన్నప్పటి నుంచి పరిచయం. మా నాన్నగారికి వారికి ఉండేటువంటి మైత్రి బంధం చాలా గొప్పది. వారు వచ్చినప్పుడు ఎంత గొప్పగా తాంబూల సేవనం చేస్తూ వారు అలవోకగా పద్యాలు చెప్తా ఉన్నట్టయితే వారి దిక్కు అలాగే చూసేటువంటి వాడిని. కానీ నాకు అప్పుడు అనుకోలేదు నేను కూడా పద్య కవిత్వం మీద పిహెచ్డి చేసి నేను డాక్టరేట్ పొందుతాను తర్వాతి కాలంలో అని చెప్పి అనుకోలేదు. ఏది ఏమైనా పెద్దలందరి ఆశీస్సులతోనే మనం అందరం ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఒక్క విషయం నేను గుమ్మన్న గారి ఇక్కడ తలుచుకొని నేను నా ఉపన్యాసాన్ని ముగిస్తాను. ఎందుకంటే ఎంతోమంది దాదాపు 100 మంది ప్రాశ్నికులు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా సత్కరించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఒక మాట ఏంటంటే, గుమ్మన్న గారు లక్ష్మీనరసింహ గారు అవధానం చేస్తున్నటువంటి సందర్భంలో అప్రస్తుత ప్రసంగం, రంగి సత్యాన గారికి నమస్కారాలు, అప్రస్తుత ప్రసంగం చేసేటువంటి వారు చాలా గొప్పగా అప్రస్తుత ప్రసంగం చేస్తున్నారు. గొప్పగా అప్రస్తుత ప్రసంగం చేస్తున్నారు అని చెప్పంటే అవధానికి ఆటంకం కలిగించేంత గొప్పగా చేస్తూ ఉన్నారు వారు. ఆ రకంగా ఎప్పుడు చూసినా అప్రస్తుత ప్రసంగం మాటిమాటికి ఆయన ప్రాసంగికులు లేచి అడుగుతూ ఉన్నాడు. ఇట్లా ఉంది ఏమిటా అని చెప్పి అనుకున్నాడు. ఆయన అనుకున్నాడు కానీ బయటపడడానికి వీలు లేదు. అవధానికి సభను దృష్టిలో పెట్టుకొని, సభా మర్యాదను దృష్టిలో పెట్టుకొని చాలా సున్నితంగా చిరునవ్వు నవ్వుతూ మరోపక్క తాంబూల సేవనం చేస్తూ తన వంతు ధర్మాన్ని తాను నిర్వర్తిస్తూ ఉన్నాడు. సమయం వచ్చింది ఏంటంటే, ఆ అప్రస్తుత ప్రాసంగికుడు ఏమన్నాడంటే, అయ్యా మనం ఇక్కడ అవధానం జరుపుతూ ఉన్నట్టయితే ఆ మూలకు కాకులు కుక్కలు అవి ఆ చెత్తకుండి దగ్గర కొట్లాడుకుంటున్నట్టున్నాయి, మాట్లాడుకుంటున్నాయో కొట్లాడుకుంటున్నాయో ఏమనుకుంటున్నాయో మరి మీకేమనిపిస్తుంది చెప్పండి అని అన్నారు. అవధాని గారికి దొరికింది పాయింట్. అక్కడ కాకులు, వి అంటే కాకులు, శ్వ అంటే కుక్కలు. అక్కడ మా నాయకుడు ఇక్కడే అప్రస్తుత ప్రసంగం చేస్తున్నాడు ఈ అవధాన కార్యక్రమంలో, ఆయన ఎంత బాగా చేస్తున్నాడు అని చెప్పని అవి ముచ్చటించుకుంటున్నాయి నాయన, అవి కొట్లాడుకుంటలేవు. నీ పేరు విశ్వనాథుడు కాబట్టి మా నాయకుడు చాలా గొప్పగా అప్రస్తుత ప్రసంగం సాగిస్తున్నాడు అని చెప్పని నిన్ను మెచ్చుకుంటున్నాయి అక్కడ అని చెప్పని వారు అక్కడ అన్నప్పుడు సభ అంతా గొల్లుమన్నది. ఎందుకంటే ఆ అప్రస్తుత ప్రసంగికుని పేరు విశ్వనాథుడు. వి అంటే విహంగం, స్వ అంటే శ్వానం. కాకులు విహంగం కింద, శ్వానమేమో సరే అక్కడ ఉండేటువంటి పరిస్థితి. కాబట్టి ఆ వ్యవధానికి లేచి అందరం నమస్కరించి చప్పట్లు కొట్టాము. అప్రస్తుత ప్రాసంగికుడికి కూడా అర్థమైంది ఆ చప్పట్ల యొక్క సారం ఏమిటో. ఇవన్నీ కూడా చమత్కారాల్లాగా చెప్పుకోవడానికి చాలా బాగుంటాయి. కాబట్టి ఇంతమంది మీరు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రేక్షక దేవుళ్ళకందరికీ మీకందరికీ సభాముఖంగా నమస్కారం చేస్తూ, నిర్వాహకులకి ఎన్నో రకాలుగా వాళ్ళు ప్రయాసపడి ధన కష్టం వ్యయ ప్రయాసాలకు అన్నిటికీ కూడా ఓర్చుకుని మనకి ఆనందాన్ని కలిగించినందుకు వారికి మరొకసారి మనం అందరం కూడా శుభాభినందనలు తెలుపుదాం. గన్నవరం లలితాదిత్య శతావధాన కార్యక్రమాన్ని విజయవంతంగా చేసి శతధూతి అని చెప్పినటువంటి బిరుదును పొందినటువంటి సమయంలో ఆ చిరంజీవి లలితాదిత్యకు కూడా అమ్మవారి అనుగ్రహం నిండుగా ఉండాలని, ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కూడా నిండుగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు. ఇద్దరు ప్రత్యేక అతిథులకు ఈ శుభ సందర్భంలో
సత్కారం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమానికి అందరికీ కూడా వారు ప్రధాన భూమిక నిర్వహిస్తూ నిలబడినటువంటి మా అధ్యక్షుల వారికి పెద్దలందరి సమక్షంలో సత్కారం జరిగింది. దయచేసి శ్రీ పివి మనోహర్ రావు గారిని సత్కరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. వేదిక మీద ఉన్న అతిథులకు సత్కారం. మొదట శ్రీ పివి మనోహర్ రావు గారికి. సభాయ నమః. ఈ యొక్క అవధాని గారి యొక్క అవధానం లోగా రవీంద్ర భారతిలో కూడా చూశాను. ఇప్పుడు మరొకసారి చూశాను. వారిని యథోచితంగా సన్మానం చేద్దామని ఇక్కడికి వచ్చాను. నేను మాట్లాడి మిమ్మల్ని విశ్వసించడానికి రాలేదు. రెండోది, అవధాన ప్రక్రియ మన తెలుగులో ఉంది, అందరికీ తెలుసు. మరి ఈ ప్రక్రియను విదేశాల్లో చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరిలో ఎంతమందికి అందుతుంది, ఎంతమంది నేర్చుకుంటున్నారు అనేది ఒకటి ఆలోచించాలి. ఒక తెలుగులో ఈ ప్రక్రియ ఉంది కాబట్టి ఇతర భాషల్లోకి దీన్ని ఏ విధంగా మార్చాలి అనేది భవిష్యత్తులో మీరు ఆలోచించాలి. ఇక్కడ ఉన్న వాళ్ళంతా పండితులే ఉన్నారు. ఈ విషయం ఒకసారి ఆలోచించాలి. రెండవది, అవధాని గారు శతావధానం చేశారు. ముందు మీరంతా సహస్ర అవధానం చేయాలని, పంచసహస్ర అవధానం చేయాలి. వారు చేస్తే మేమంతా చూడాలి అని నేను వారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. అంతవరకే నాకు తెలుసు. ఇప్పుడు నేను వారికి నమస్కారం చేయకూడదు, ఎవరికీ నమస్కారం చేయకూడదు. ఇక్కడ అందరికోసం మీ అందరినీ అభినందిస్తూ ఆశీర్వదిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. ఒక మాట, ఈ అవధాన పండితులంతా ఇక్కడ ఉంటే అక్కడ హాల్ ఖాళీ ఉంటే ఎట్లా ఉంటుంది? అందుకని తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరు, వారికి ఒక చెట్టు సత్కారం. ఇప్పటికే కాలాతీతమైంది. ప్రాశ్నికులంతా క్షమించవలసిందిగా కోరుతున్నాం. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాశ్నికులందరికీ సత్కారం చేయవలసిందిగా పెద్దలను అభ్యర్థిస్తున్నాను. నిషిద్ధాక్షరి అంశానికను
ప్రాస్నికుల సత్కారం జరుగుతుంది. కంది శంకరయ్య గారు నిషిద్ధాక్షర అంశానికి గాను సన్మానాన్ని అందుకున్నారు. ఇప్పుడు శ్రీ ఆచార్య ఫణీంద్ర గారు, డాక్టర్ ఆచార్య ఫణీంద్ర గారు ఆర్య వేదికపైకి రావాలి. వారి తర్వాత శ్రీ చింతా రామకృష్ణరావు గారు, ఆచార్య ఫణీంద్ర గారు రండి. నిషిద్ధాక్షర అంశాన్ని నిర్వహించినటువంటి ఆచార్య ఫణీంద్ర గారికి పెద్దల చేతుల మీద సత్కారం. సార్ నేను పేరు చదువుతూ ఉంటాను, దయచేసి మన కార్యకర్తలంతా ఒకటి తర్వాత ఒకళ్ళు వచ్చి ఈ సత్కార కార్యక్రమంలో భాగస్వామ్యం వహించండి. యువభారతి అధ్యక్షులు ఆచార్య ఫణీంద్ర గారికి సత్కారం. శ్రీ చింతా రామకృష్ణారావు గారు తర్వాత శ్రీమాతృ ఉపాసకులు శ్రీ చింతా రామకృష్ణారావు గారు సత్కవీశ్వరులు వేగంగా జరిగించారు. సమస్యాంశంలో శ్రీమతి ఆరవెల్లి శ్రీదేవి గారికి ఇందాకని సత్కారం జరిగింది. ఇప్పుడు డాక్టర్ ఉజ్జల శరత్ బాబు గారు, అయ్యా మీ అనుక్రమణ మీకు తెలుసు కనుక దయచేసి మీరు సిద్ధంగా ఉండండి. ఉజ్జల శరత్ బాబు గారు, తర్వాత శ్రీ అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు, పెద్దలు శ్రీ అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు, తర్వాత సమస్యాంశం శ్రీ కటకం వెంకటరామ శర్మ గారు, శ్రీ ధనికొండ రవి ప్రసాద్ గారు, శ్రీ డాక్టర్ నలవోలు నరసింహారెడ్డి గారు, తర్వాత అనుక్రమంలో ఉంది అది అటు అక్కడ కలిపింది అయ్యా, క్రమంగానే ఉన్నాయి అవి. ధనికొండ రవిప్రసాద్ గారు అయింది. శ్రీ నలవోలు నరసింహారెడ్డి గారు, డాక్టర్ నలవోలు నరసింహారెడ్డి గారు, శ్రీ మాచవోలు శ్రీధర్రావు గారు సిద్ధంగా ఉండాలి. శ్యామ్ సుందర్ గారు మీరు కూర్చొని వాళ్ళకి వెళ్తున్న వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇచ్చేసి అక్కడ కూర్చొని ఈ తాళాలు ఎవరియో పడ్డాయట, ఈ తాళాలు ఎవరియో ఇక్కడ పడ్డాయండి, ఎవరియో చూసుకోండి దయచేసి.
ఎస్బీఐ కీ చైన్ ఉన్నటువంటి తాళాలు గుర్తిపడింది. శ్రీ మాచవోలు శ్రీధరరావు గారు అయింది వారికి. తర్వాత శ్రీమతి వెలగపూడి భారతి గారు. శ్రీమతి వెలగపూడి భారతి గారు. తర్వాత డాక్టర్ వెలదండ సత్యనారాయణరావు గారు. శ్రీ విరించి గారు. శ్రీ విరించి గారు. శ్రీ విరించి గారు సత్కారాన్ని అందుకుంటున్నారు. తర్వాత కాటేపల్లి లక్ష్మీ నరసింహమూర్తి అవధాని గారు. శ్రీ కాటేపల్లి లక్ష్మీ నరసింహమూర్తి గారు. ఆ తర్వాత శ్రీ ఉప్పలధడియం భరత్ శర్మ అవధాని గారు. ఉప్పలధడియం భరత్ శర్మ తిరుపతి నుంచి విచ్చేశారు వారు నవ యువ అవధాని. ఆ తర్వాత శ్రీ శేషభట్టర్ వెంకటగిరి గారు. శ్రీ శేషభట్టర్ వెంకటగిరి గారు. తర్వాత పెద్దలు శ్రీ వాడ్రేవు వెంకట సత్యప్రసాద్ గారు. కవిమిత్ర శ్రీ వాడ్రేవు వెంకట సత్యప్రసాద్ గారు. తర్వాత శ్రీ శాస్త్రుల రఘుపతి శర్మ గారు. శ్రీ డిసి నరసింహులు గారు. శ్రీ సురభి శంకర శర్మ గారు. శ్రీ సురభి శంకర శర్మ గారు. శ్రీ భట్టు విజయ్ కుమార్ గారు సిద్ధంగా ఉండాలి. భట్టు విజయ్ కుమార్ గారు దయచేసి ఒక దారిని చూసి వెనక్కి వెళ్ళండి. భట్టు విజయ్ కుమార్ గారు. తర్వాత శ్రీ ఆదరాసుపల్లి శ్యామ్మోహన్ శర్మ గారు. తర్వాత శ్రీ ఆదరాసుపల్లి శ్యామ్మోహన్ శర్మ గారు. తర్వాత డాక్టర్ దోరవేటి చిన్నయ్య గారు. దోరవేటిగా ప్రసిద్ధులైనటువంటి డాక్టర్ దోరవేటి. సార్ నేనేం చేయలేదు సార్, నాకు ఇక్కడ సరిపోతుంది.
శ్రీ చిడితోటి విజయ్ కుమార్ గారు సంస్కృతంలో వారు శతావధాని గారికి విజ్ఞప్తి. లలితాదిత్య గారు రాష్ట్రికులు ఫోటోలో ఉండడం కోసం మీరు కూడా కొంచెం మధ్యలో నిలబడండి. తర్వాత శ్రీ విరివెంటి సుబ్రహ్మణ్యం గారు, తర్వాత డాక్టర్ ఆచార్య వేణు గారు, తర్వాత సమస్యలో 24వ అంశం శ్రీ నండూరి విద్యారణ్య స్వామి వారు, దత్తపది అంశానికి వద్దాం. శ్రీ పండరి రాధాకృష్ణమూర్తి గారు, తర్వాత డాక్టర్ తొగర్రాతి శ్రీలక్ష్మి గారు, శ్రీ ముద్దు రాజయ్య గారు, అవధాని క్షిప్రావధాని శ్రీ ముద్దు రాజయ్య గారు, డాక్టర్ సంగనభట్ల నర్సయ్య గారు, శ్రీమతి గొడవర్తి సంధ్య గారు, చిరంజీవి సాధు వైష్ణవి గారు, చిన్నారీస్ సాధు వైష్ణవి, శ్రీ ముదిగొండ విశ్వేశ్వర శాస్త్రి గారు, శ్రీ శిఖా గణేష్ గౌడ్ గారు, శ్రీ ఎంవి సుబ్రహ్మణ్యన్ గారు, ఉన్నారా? తీసుకోండి. ఎంవి సుబ్రహ్మణ్యం గారు ఇప్పటికి 4 సార్లు పిలిచానండి మిమ్మల్ని. దయచేసి సహకరించాలి. 2 సార్లు 3 సార్లు పిలుస్తున్నాం, మీరు ఇక్కడే ఉండి రావడం లేదు. అయ్యా మీరు వెళ్ళండి సార్. శ్రీమతి డాక్టర్ జంధ్యాల సుబ్బలక్ష్మి గారు, శ్రీమాన్ బోర్బట్ల విరాట్ స్వరూప్ గారు, శ్రీ
త్రిగిళ్ల కృష్ణమూర్తి గారు, శ్రీ త్రిగుళ్ల కృష్ణమూర్తి గారు, అమ్మ దయచేసి త్వరగా రావాలి, సహకరించండి. డాక్టర్ కోట లక్ష్మీ అన్నపూర్ణ గారు, శ్రీమతి డాక్టర్ కోట లక్ష్మీ అన్నపూర్ణ గారు. అమ్మ సర్టిఫికెట్లు వాళ్ళు వెళ్తున్నప్పుడు ఏమమ్మా కన్ఫ్యూజ్ చేయకుండా సర్టిఫికెట్ బ్యాగు ముందు వాళ్ళు పట్టుకోపోతే బాగుంది. దయచేసి కార్యకర్తల గమనిక, సర్టిఫికెట్లు బ్యాగులు వెళుతున్న సమయంలో ఇవ్వండి. అక్కడ మా కార్యకర్తలు సహకరించాల్సిందిగా కోరుతున్నాను. డాక్టర్ శ్రీమతి చీదెళ్ల సీతాలక్ష్మి గారు, చీదెళ్ల సీతాలక్ష్మి గారు ఉన్నారా? అమ్మ రావాలి. శ్రీమతి చీదెళ్ల సీతాలక్ష్మి గారు, శ్రీ పరిమి వెంకట సత్యమూర్తి గారు, పరిమి వెంకట సత్యమూర్తి గారు, పరిమి వెంకట సత్యమూర్తి గారు, శ్రీమతి మంచినీళ్ల సరస్వతి రామశర్మ గారు, అయిపోయింది. డాక్టర్ పి లలితవాణి గారు, అమ్మ డాక్టర్ పి లలితవాణి గారు, వచ్చేటప్పుడు దయచేసి అక్కడ నిలబడి వచ్చినప్పుడు సరస్వతి రాండమ్మ మీ బ్యాగ్ తీసుకోండి. శ్రీ కండ్లకుంట లక్ష్మీ నరసింహాచార్యుల వారు, దయచేసి మా కార్యకర్తలు సహకరించే ప్రార్థన. గేట్ దగ్గర నిలబడి వీళ్ళకి సర్టిఫికెట్స్ బ్యాగులు ఇవ్వండి. కొంచెం వెళ్ళటానికి రావడానికి దారి మధ్యలో ఉండకండి. శ్రీ కేవిఎన్ ఆచార్య గారు, శ్రీ కేవిఎన్ ఆచార్య గారు, మీ పేరు తెలిసిన ఆల్రెడీ. శ్రీ ఎర్రంశెట్టి ఉమామహేశ్వరరావు గారు, శ్రీ బుడిగే వెంకట గౌడ్ గారు, శ్రీ బుడిగే వెంకట కవి గారు, సంస్కృతంలో దత్తపది అంశాన్ని ఇచ్చినటువంటి శ్రీ బుడిగే వెంకట కవి గారు. అయిపోయింది సార్, ఉన్నారు సార్, 50 అయినాయి సార్. శ్రీ దరిపల్లి రాజగోపాలాచార్య గారు, దరిపల్లి రాజగోపాలాచార్య వారు, ఇక్కడికి దత్తపది అంశం అయింది. వర్ణంలో శ్రీ కడియంటి కృష్ణమూర్తి గారు, శ్రీమతి ఉప్పలపాటి కుసుమ కుమారి గారు సిద్ధంగా ఉండాలి. నెక్స్ట్ కడియంటి కృష్ణమూర్తి గారు, తర్వాత శ్రీమతి ఉప్పలపాటి కుసుమ కుమారి గారు. శ్రీ కిడాంబి రామస్వామి గారు సిద్ధంగా ఉండాలి. శ్రీ కిడాంబి రామస్వామి గారు, తర్వాత
శ్రీమతి మాచవోలు నాగలక్ష్మి గారు సిద్ధంగా ఉండాలి. శ్రీమతి మాచవోలు నాగలక్ష్మి గారు, శ్రీ గంగాపురం యజ్ఞ భగవాన్ గారు సిద్ధంగా ఉండాలి. అదే శ్రీ గంగాపురం యజ్ఞ భగవాన్ గారు, శ్రీ కేఎల్ కామేశ్వరరావు గారు సిద్ధంగా ఉండాలి. గంగాపురం యజ్ఞ భగవాన్ గారు, తర్వాత శ్రీ కేఎల్ కామేశ్వరరావు గారు, చమత్కార కవి, కేఎల్ కామేశ్వరరావు గారు, తర్వాత డాక్టర్ మండల స్వామి గారు. అమ్మా మీరు సుధన్వ గారు, సుధన్వ గుండా, శ్రీ సుసర్ల సుధన్వ గారు, శ్రీ సుసర్ల సుధన్వ గారు, ముందుకు రండి. శ్రీమతి గుండా మమత గారు, మీరే కదమ్మా, గుండా మమత గారు. ఇట్లా పోండి. శ్రీ కాసుల శ్యామ్ సుందర్ గారు, వీరి కార్యకర్త, వీరికి సన్మానం జరిగింది. తర్వాత శ్రీ కె బుద్ధోజీ గారు, కె బుద్ధోజీ చౌదరి గారు, శ్రీ కె బుద్ధోజీ చౌదరి గారు, శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల సాహిత్ గారు, నల్లాన్ చక్రవర్తుల సాహిత్ గారు ఉన్నారా? అమ్మాయి రావద్దమ్మా. నల్లాన్ చక్రవర్తుల సాహిత్ గారు, తర్వాత శ్రీమతి మత్స అనురాధ గారు, నల్లాన్ చక్రవర్తుల సాహిత్ గారు, తర్వాత శ్రీమతి మత్స అనురాధ గారు, శ్రీ బంకుపల్లి రమేష్ గారు, ఆర్య పెద్దలు శ్రీకాకుళం నుంచి విచ్చేసినటువంటి శ్రీ బంకుపల్లి రమేష్ గారు, వారి తర్వాత శ్రీ తనికెళ్ల శేష వెంకటాద్రి గారు, తర్వాత సిద్ధంగా ఉండాలి శ్రీమతి ముత్యంపేట గాయత్రి గారు, ముందు ముత్యం మీరండి, తర్వాత
బయట కౌంటర్ దగ్గర సర్టిఫికేట్లు ఉన్నాయండి, దయచేసి అక్కడ మీరు స్వీకరించే ప్రార్థన. శ్రీమతి ముత్యంపేట గాయత్రి గారు తీసుకున్నారు. తర్వాత శ్రీ తనికెళ్ళ వెంకట శేషశాస్త్రి గారు అందుకుంటున్నారు. ఆ తర్వాత శ్రీమతి రాయప్రోలు పద్మజ గారు, రాయప్రోలు పద్మజ గారు. తర్వాత డాక్టర్ శ్రీ సాధన నరసింహాచార్యుల వారు. No. శ్రీ ముత్యంపేట గౌరీ శంకర్ శర్మ గారు, అవధాని గారు. దీంతో వర్ణనాంశాలు పూర్తయినాయి. ఆశు అంశాలు మాత్రం మిగిలాయి. ఆశువులో శ్రీ అవసూల భానుప్రకాష్ గారు, శ్రీ మైలవరపు సాయి కృష్ణ గారు, శ్రీ ఆచార్య వెల్దండ నిత్యానందరావు గారు, శ్రీ కొట్ర నరసింహమూర్తి గారు, కొట్ర నరసింహమూర్తి గారా, శ్రీ ఖట్టి కృష్ణమూర్తి గారు లేరు కదా, శ్రీ గోకులపాటి కృష్ణమోహన్ గారు, శ్రీ నిర్మల సిద్ధిరామ శర్మ గారు, శ్రీమతి తలాప్రగడ రమాదేవి గారు, నిర్మల సిద్ధిరామ శర్మ గారు, శ్రీ డాక్టర్ ముదిగండ అమర్నాథ శర్మ గారు, వాళ్ళు ఇక్కడే ఉన్నారు కదా, గౌరీశంకర్ శర్మ గారు మీరున్నారు కదా, అష్టకాల రామ్మోహన్ శర్మ, శ్రీ తాండ్ర సాయి గారు, శ్రీ తుమ్మా బాలగంగాధర్రావు గారు, ఇంద్రగంటి శ్రీప్రద గారు, శ్రీ కాసుల రాధాకృష్ణమూర్తి గారు, నెక్స్ట్ అమ్మా ఇంద్రగంటి శ్రీప్రద గారు, శ్రీ కాసుల రాధాకృష్ణమూర్తి గారు, కొడకళ్ళ రాధాకృష్ణ శర్మ గారు, శ్రీ కౌండిన్య తిలక్ గారు, రెడీ, శ్రీ బాల సోమేశ్వరరావు గారు, శ్రీ కౌండిన్య తిలక్ గారు, తర్వాత శ్రీ బాల సోమేశ్వరరావు గారు, శ్రీ అష్టకాల విద్యాచరణ్ గారు,
శ్రీ సూరి విశ్వనాథం గారు. ఎవరిది? సరే ఇట్రా ఇట్రా. శ్రీ సూరి విశ్వనాథం గారు ఉన్నారా? డాక్టర్ కావలిపాటి నరసరాజు గారు, ఆకారపు సుష్మ గారు. సుష్మ గారా? వెళ్ళండి. శ్రీ కావలిపాటి నరసరాజు గారి పక్షాన శ్రీ నారుమంచి వెంకట అనంతకృష్ణ శర్మ గారు, నందం సాంబశివరావు గారు, శ్రీ కావలిపాటి నరసరాజు, డాక్టర్ ముదిగొండ అమర్నాథ్ శర్మ, నందం సాంబశివరావు గారా? వారి నందం అయిపోయింది. శ్రీ కావలిపాటి ఎవరు రావాలి? శ్రీ ముదిగొండ అమర్నాథ్ శర్మ గారి పక్షాన అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత నిర్మల సిద్ధిరామ శర్మ గారి పక్షాన కూడా మీరు తీసుకోండి. సార్ అయిపోయింది సార్. నిర్మల సిద్ధిరామ శర్మ సార్, మీరు నందం సాంబశివరావు. ఇక్కడ నా దగ్గర ఉన్న లిస్ట్ ప్రకారంగా పూర్తయింది. ఎవరైనా పొరపాటున మిస్ అయినట్టుంటే దయచేసి ప్రాశ్నికులు అందరి పక్షాన దత్తాత్రేయ శర్మ గారికి, వెంకటరమణ శర్మ గారికి అతిథుల చేతుల మీదుగా మా అందరి పక్షాన సిరి సత్కారం. తెలుగు రాష్ట్రాల సాహిత్య లోకానికి అవధాన ప్రక్రియను అద్భుతంగా మరొకసారి ఒక యువ తెలుగు జాతి సాహిత్య పౌరుషాన్ని గగనతలానికి ఎగరవేసే ఉన్నతమైన ఉత్కృష్టమైన అవధాన ప్రక్రియ ఆ సరస్వతీ మాత సేవలో అద్భుతంగా 3 రోజుల పాటు ప్రపంచంలో ఉన్న రసజ్ఞులందరినీ ఓలలాడించిన లలితాదిత్యుడు ఒకవైపు అయితే ఆ అవధానానికి సారథులుగా ఉన్న దర్శనం సహోదరులు మరొక వైపు మరుమాముల వెంకటరమణ శర్మ గారు, మరుమాముల దత్తాత్రేయ శర్మ గారు, వారి కరతాళ ధ్వనుల ద్వారా అందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మరి ఈనాటి అవధాన సమాపనోత్సవానికి విచ్చేసినటువంటి పిఆర్టీయు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పింగళి శ్రీపాల్ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. పింగళి శ్రీపాల్ రెడ్డి గారు. ఈ సందర్భంగా పింగళి శ్రీపాల్ రెడ్డి గారిని నిర్వాహకులు వారి చేతుల మీదుగా సన్మానిస్తున్నారు.
డిఆర్టీయు సిద్దిపేట జిల్లా అధ్యక్షులు శ్రీ అదరాసుపల్లి శశిధర శర్మ గారు కూడా విచ్చేశారు. మరి వారు కూడా ఈ సందర్భంగా సన్మానాన్ని అందుతున్నారు. చాలా ముదావహం, చక్కని కంఠంతో, చక్కని నాయకత్వ పటిమతో వారు ముందుకు దూసుకెళ్తున్నారు. శ్రీ గోకులపాటి కృష్ణమోహన్ గారు దయచేసి పైకి రావాలి. మిమ్మల్ని పిలిచాం కానీ ఆ సమయంలో కనపడినట్టున్నారు. దయచేసి శ్రీ గోకులపాటి కృష్ణమోహన్ గారికి అందరూ మహానుభావులే, అందరికీ వందనాలు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాభివందనాలు తెలుపుకుంటూ సర్వే జనా సుజనో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.